హలో ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాధురి. ఈ రోజైతే నేను ఎగ్ బజ్జీ చేశాను. సో మీకు అది ఎలా చేశానో వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఎగ్ బజ్జీ కోసం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఒక కప్పు శనగపిండిలో కొంచెం వాము ఇలా క్రష్ చేసి వాము యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిటికెడు పసుపు. మనకు చిటికెడు పసుపు వేసుకుంటే మనకు కలర్ అనేది టేస్ట్ అనేది రెండు కూడా బాగుంటాయి. జస్ట్ ఓన్లీ చిటికెడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కారం, సాల్టు, కొంచెం బేకింగ్ సోడా. సో ఎంతో అవసరం లేదండి, కొంచెం అయితే మనకు చక్కగా పొంగుతాయి అన్నమాట. దానికోసం వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా. సో ఇవన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకొని మనమైతే మన కన్సిస్టెన్సీకి సరిపడా ఇలా మిక్స్ చేసుకొని మనమైతే మన బ్యాటర్ని అయితే పక్కకు పెట్టుకుందాం. ఇలా చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకొని ఆలోపు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్కి అయితే ఇలా మనం కొంచెం లైన్స్ పెట్టామంటే మనము ఇట్లా పిండిలో పెట్టి ఆయిల్లో వేసినప్పుడు మనకు కొంచెం పగలకుండా ఉంటాయి అన్నమాట ఎగ్స్ అనేవి. సో పెట్టుకోకపోయినా ఏం కాదు, ఇలా పెట్టుకున్నామంటే మనకు కొంచెం సేఫ్టీ కదా. ఇలా పెట్టుకున్నామంటే మనకి ఎగ్ అనేది పగలకుండా చక్కగా ఎగ్ బజ్జీ అనేది వస్తుందన్నమాట. ఇలా అన్నీ ఇట్లా మనం ఘాట్లు అయితే పెట్టుకున్న తర్వాత మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఎగ్స్ని అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్క ఎగ్ మనం ఇలా యాడ్ చేసుకొని టర్న్ చేసుకుంటూ మనమైతే ఈవెన్గా కుక్ అయిన తర్వాత మన ఎగ్ బజ్జీలను అయితే తీసేసుకుందాం. లేదు అనుకుంటే మన ఎగ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకొని మన పిండిలో ముంచుకొని అలాగైనా మనం ఎగ్ బజ్జీని వేసుకోవచ్చు. ఇలా మనకు ఎగ్గు వేయాలంటే ఏమన్నా కొంచెం భయం అనిపించింది అనుకో, మనం పీసెస్ లాగా కట్ చేసుకొని మన పిండిలో మనం ముంచుకొని మామూలుగా మనం పీసెస్ లాగా వేసుకున్నా సరిపోతుందండి. ఇలా నేనైతే ఎగ్గు వేసాను అనమాట. ఫైనల్గా మన ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి, చూసారు కదా. సో ఇలాగే ఈ బ్యాటర్లోనే నేను ఆలూ బజ్జీ కూడా చేశానన్నమాట. ఎలాగూ మనకు కొంచెం మిగిలిపోయింది, సో ఒక ఆలూ కట్ చేసి సేమ్ అదే ప్రాసెస్లో ఆలూ బజ్జీని కూడా చేశాను. ఇలా మనము హై టు లో ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ టర్న్ చేసామంటే మనకి ఈవెన్గా కుక్ అవుతాయి మనకు బజ్జీలు అయితే. చాలా టేస్టీగా సింపుల్గా మనమైతే ఈ ఆలూ బజ్జీని ఎగ్ బజ్జీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఫైనల్గా మన ఎగ్ బజ్జీ మన ఆలూ బజ్జీ కూడా రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి మనం ఇట్లా ఇవన్నీ వచ్చేసి ఆలూ బజ్జీలు అనమాట. సో మనకు వచ్చేసి గార్నిషింగ్ కోసం పల్లీలు, మనకు పల్లీలు అయితే చాలా బాగుంటాయి అనమాట ఎగ్ బజ్జీలోకి. కొన్ని పల్లీలను అయితే అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాను. ఒక చిన్న సైజ్ ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా. ఇలా మన ఎగ్స్ అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొంచెం కారం, కొంచెం సాల్టు, మన తినే టేస్ట్ని బట్టి మనమైతే కారం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా పైన వచ్చేసి ఆనియన్స్, పల్లీలు, కొత్తిమీర ఇవన్నీ మనం గార్నిషింగ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా లాస్ట్లో కొంచెం లెమన్ పిండుకున్నామంటే ఇంకా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా చేశాను నేనైతే ఎగ్ బజ్జీలు. ఇంకెందుకు లేటు, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫైనల్గా మన ఎగ్ బజ్జీలు అయితే ఇవన్నమాట. సో ఇంకెందుకు లేటు, టేస్ట్ చేద్దాం ఎలా వచ్చాయో. సూపర్గా వచ్చాయి అన్నమాట టేస్ట్ అయితే మాత్రం. సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.